Next topic is resistor. Resistor is a passive component. It is used to create the resistance in circuit. ఎలక్ట్రానిక్ సర్క్యూట్లో రెసిస్టెన్స్ని క్రియేట్ చేయడానికి మనం రెసిస్టర్ అనే కాంపోనెంట్ని యూజ్ చేస్తాం. ఓకే, రెసిస్టెన్స్ అంటే ఏంటి? అపోజ్ ది ఫ్లో ఆఫ్ కరెంట్. ఓకేనా, ఏదైనా సర్క్యూట్లో మనం కరెంట్ని లిమిట్ చేయడానికి మనం రెసిస్టర్ని యూజ్ చేస్తాం. రెసిస్టర్స్ని వేరియస్ డొమైన్స్లో యూజ్ చేయొచ్చు. దాంట్లోనే రెడ్యూస్ ది కరెంట్ ఫ్లోని రెడ్యూస్ చేయడానికి, అలాగే అడ్జస్ట్ ది సిగ్నల్ లెవెల్, ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ లెవెల్స్ని మనం కంట్రోల్ చేయడానికి, డివైడ్ ది వోల్టేజెస్ అండ్ టెర్మినేట్ ది ట్రాన్స్మిషన్ లైన్స్. ఇలా మనం చాలా అప్లికేషన్స్లో మన రెసిస్టర్స్ని యూజ్ చేయొచ్చు. రెసిస్టర్కి 2 types ఆఫ్ సింబల్స్ ఉన్నాయి. వన్ ఈజ్ యూరోపియన్ సింబల్, వన్ ఈజ్ నార్త్ అమెరికన్ సింబల్. అలాగే రెసిస్టెన్స్ యూనిట్స్ ఏంటి? ఓమ్స్. యాక్చువల్గా రెసిస్టర్స్లో మల్టిపుల్ టైప్స్ ఆఫ్ రెసిస్టర్స్ ఉన్నాయి. మెయిన్గా మనం ఆ మొత్తం రెసిస్టర్స్ అన్నిటిని 2 parts కింద డివైడ్ చేస్తాం. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి లీనియర్ రెసిస్టెన్స్, సెకండ్ థింగ్ వచ్చేసరికి నాన్ లీనియర్ రెసిస్టర్స్. లీనియర్ రెసిస్టర్స్లో మనకి ఫిక్స్డ్ రెసిస్టర్స్ అండ్ వేరియబుల్ రెసిస్టర్స్ ఉంటాయి. ఫిక్స్డ్ రెసిస్టర్స్ ఏమంటే కార్బన్ కాంపోజిషన్ రెసిస్టర్, వైర్ వూండ్ రెసిస్టర్స్, థిక్ ఫిలిం రెసిస్టర్స్ అండ్ థిన్ ఫిలిం రెసిస్టర్స్. థిన్ ఫిలిం రెసిస్టర్లో మళ్ళీ 2 types. ఫస్ట్ థింగ్ కార్బన్ ఫిలిం రెసిస్టర్స్ అండ్ మెటల్ ఫిలిం రెసిస్టర్స్. యాక్చువల్గా మనం ఈ కార్బన్ ఫిలిం రెసిస్టర్స్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. మరి వేరియబుల్ రెసిస్టర్స్లో పొటెన్షియోమీటర్, రియోస్టార్స్ అండ్ ట్రిమ్మర్ రెసిస్టర్స్. ఓకేనా, ఇవన్నీ లీనియర్ రెసిస్టర్స్. సెకండ్ థింగ్ వచ్చేసరికి నాన్ లీనియర్ రెసిస్టర్స్లో ఏముంటాయి? థెర్మిస్టర్స్, ఎల్డిఆర్ లైట్ డిపెండింగ్ రెసిస్టర్స్, అదే ఫోటో రెసిస్టర్స్ అంటాం. రెసిస్టర్స్ ఎస్ఎండి టెక్నాలజీ రెసిస్టర్స్ని మనం నాన్ లీనియర్ రెసిస్టర్స్ అంటాం. రెసిస్టర్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పవర్ రేటింగ్స్ ఉన్నాయి. ఇవి 1/8 watt, 1/4 watt, 1/2 and 1 and 5 అలా డిఫరెంట్ వాటేజ్ ఉన్నాయి. ఈ పవర్ రేటింగ్ ఏంటి అంటే ఆ పర్టికులర్ రెసిస్టర్ అనేది ఎక్కువ పవర్కి కూడా సపోర్ట్ చేస్తుంది. ఓకేనా, ఆ పర్టికులర్ పవర్ని అంటే ఒక్కో ఏరియా ఆఫ్ సర్క్యూట్లో ఒక్కో వాటేజ్ మనం యూజ్ చేస్తాం. నార్మల్గా మనం ఎక్కువగా యూజ్ చేసే వాటేజ్ ఏంటంటే 1/4 watt. ఓకేనా, రెసిస్టర్ వాల్యూని మనం ఫైండ్ చేయాలంటే కంపల్సరీ మనకు కలర్ కోడింగ్ కావాలి. ఎందుకు అంటే ఆ రెసిస్టర్ వాల్యూని ఫైండ్ చేయడానికి దానిపైన కలర్స్ బట్టే మనం దాన్ని ఫైండ్ చేస్తాం. ఓకేనా, కలర్ కోడింగ్ మెయిన్ టేబుల్ ఏంటి మీకు ఆల్రెడీ ఐడియా ఉంది. బీబీ రాయ్, గ్రేట్ బ్రిటన్, వెరీ గుడ్ వైఫ్. ఓకేనా, బ్లాక్, బ్రౌన్, రెడ్, ఆరెంజ్, ఎల్లో, గ్రీన్, బ్లూ, వైలెట్ అండ్ గ్రే, వైట్. ఓకేనా, ఈ పర్టికులర్ నెంబర్స్ ఒక్కో దానికి ఒక నెంబర్ ఉంటుంది. బ్లాక్ అయితే 0, అలాగే వైట్ అయితే 9. ఈ పర్టికులర్ నెంబర్ బట్టి మనం ఏం చేస్తామంటే రెజిస్టర్ కలర్ కోడ్ని ఫైండ్ చేస్తాం. యాక్చువల్గా రెజిస్టర్స్లో మల్టిపుల్ టైప్స్ ఆఫ్ కలర్ కోడింగ్ టెక్నిక్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి 4 band, 5 band అండ్ 6 band. ఓకేనా, ఈ పర్టికులర్గా ఒక్కో బ్యాండ్ యూస్ చేసి ఎలా మనం క్యాల్కులేట్ చేద్దాం చూద్దాం. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి 4 band రెజిస్టర్లో మన వాల్యూని క్యాల్కులేట్ చేయడానికి రెజిస్టర్ పైన 4 కలర్స్ ఉంటాయి. ఫస్ట్ 3 కలర్స్ వచ్చేసరికి వాల్యూని ఫైండ్ చేయడానికి, 4th కలర్ టాలరెన్స్. ఓకేనా, ఫస్ట్ 3 కలర్స్తో ఎలా ఫైండ్ చేస్తాం? ఫార్ములా R = ఫస్ట్ డిజిట్, సెకండ్ డిజిట్ ఇంటూ 10⁻³ డిజిట్. ఓకే, ఇక్కడ మనం 10 kilo ohms ఉన్న ఒక రెజిస్టర్ తీసుకుంటే దీని కలర్స్ ఏంటి? 10K కాబట్టి ఫస్ట్ థింగ్ బ్రౌన్, సెకండ్ థింగ్ బ్లాక్, థర్డ్ వన్ ఆరెంజ్. ఓకేనా, బ్రౌన్, బ్లాక్ ఇంటూ 10⁻³ ఆరెంజ్. ఓకే, బ్రౌన్ వాల్యూ ఎంత? 1, బ్లాక్ వాల్యూ 0 ఇంటూ 10⁻³ ఓకేనా, దీన్ని క్యాల్కులేట్ చేస్తే ఎంత వస్తుంది ఆన్సర్? 10 kilo ohms. ఓకేనా, సేమ్ ఇలాగే 5 bandలో కూడా సేమ్ థింగ్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే 4 bandలో 4 కలర్స్ ఉంటాయి, 5 bandలో 5 కలర్స్ ఉంటాయి. ఫస్ట్ 4 కలర్స్ వచ్చేసరికి మనం వాల్యూ క్యాల్కులేట్ చేయడానికి యూజ్ చేస్తాం. 5th కలర్ ఏంటి? టాలరెన్స్. ఓకేనా, ఇక్కడ ఫార్ములా ఏంటి? R = ఫస్ట్ డిజిట్, సెకండ్ డిజిట్, థర్డ్ డిజిట్ ఇంటూ 10⁻⁴ డిజిట్. ఓకే,
6 బ్యాండ్ రెసిస్టర్లో సేమ్ థింగ్ ఉంది, కాకపోతే ఏంటంటే సేమ్ 5 బ్యాండ్ లాగానే ఓ బ్యాండ్ ఎక్స్ట్రాగా ఉంటుంది. అది ఏంటంటే యాక్చువల్గా ఏముంది 5 బ్యాండ్లో 4 ఏమో వాల్యూ చెక్ చేయడానికి 1 టాలరెన్స్ ఉంటుంది కదా, ఇక్కడ సేమ్ థింగ్ 4 బ్యాండ్స్ ఏమో వాల్యూ చెక్ చేయడానికి 1 బ్యాండ్ టాలరెన్స్, ఇంకో బ్యాండ్ వచ్చేసరికి టెంపరేచర్ కోఎఫిషియంట్. ఆ టెంపరేచర్ కోఎఫిషియంట్ చెక్ చేయడానికి మనం 6 బ్యాండ్ రెసిస్టర్ యూజ్ చేస్తాం. ఒక రెసిస్టెన్స్ క్యాల్కులేషన్ని ప్రాక్టికల్గా చూద్దాం. ఆల్రెడీ మీ కిట్లో ఈ బాక్స్ ఉంది చూడండి ఒకసారి. రెజిస్టర్ బాక్స్ ఇది, కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెజిస్టర్స్ ఉన్నాయి. ఈ బాక్స్లో నేను ఏం చేశానంటే ఒక రెజిస్టర్ తీసాను. ఓకేనా, వాల్యూ చూడండి, ఈ రెజిస్టర్ కలర్ కూడా చూసారు కదా, ఈ రెజిస్టర్ వాల్యూ మనం ఫైండ్ చేద్దాం. చూడండి ఒకసారి, ఇది 4 బ్యాండ్ రెజిస్టర్, ఇది 1/4 వాట్ పవర్ రేటింగ్ ఇది. ఓకేనా, చూడండి ఈ 4 బ్యాండ్ రెజిస్టర్లో మనం కలర్ ఫైండ్ చేయాలంటే అసలు ఏ సైడ్ నుంచి మనం కలర్ చెక్ చేసుకొని చూడాలి కదా. ఫస్ట్ ఇంక చూడండి ఒకసారి, ఆల్రెడీ మీకు చెప్పాను దీంట్లో ఏ కలర్స్ టాలరెన్స్ గోల్డ్ సిల్వర్ కదా. ఈ చివర గోల్డ్ ఉంది, ఏదైతే గోల్డ్ ఉందో దానికి ఆపోజిట్ సెక్షన్ నుంచి మనం చెక్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ బ్రౌన్, సెకండ్ వన్ వచ్చేసరికి బ్లాక్, థర్డ్ వన్ రెడ్. ఓకేనా, ఫైండ్ చేయండి ఏమవుతుంది. బ్రౌన్ కామా బ్లాక్ కామా ఇంటూ 10⁴ రెడ్. ఓకేనా, చూడండి ఇప్పుడు వాల్యూస్ పెట్టిన 1 0 ఇంటూ 10⁴ ఏమవుతుంది, 10 1 కాబట్టి 10⁴ అంతా 1 కిలో ఓమ్స్. R ఎంత, ఇది 1 కిలో ఓమ్స్ రెసిస్టెన్స్. మీ బాక్స్లో చెక్ చేసుకోండి, సేమ్ ఇది 1K అని ఉంటుంది. అలాగే ఓకేనా, మీకు రెసిస్టెన్స్ అర్థమైంది కదా, రెజిస్టర్ క్యాల్కులేషన్. ఇప్పుడు ఏం చేస్తారంటే మీ బాక్స్లో మిక్స్ అనే ప్యాకెట్ ఒకటి ఉంచాం, దీంట్లో డిఫరెంట్ రెజిస్టర్స్ ఉన్నాయి, ఒక్కొక్క దాంట్లో ఒకలా ఉంటాయన్నమాట. ఇవి ఏం చేస్తారంటే అందరూ ప్రతి రెజిస్టర్ క్యాల్కులేట్ చేసి దాని వాల్యూని పిక్చర్తో సహా, అంటే రెసిస్టెన్స్ పిక్తో సహా పోస్ట్ చేయండి. ఇదే ఈరోజు మీ టాస్క్. ఓకే, నెక్స్ట్ థింగ్ ఈజ్ రెజిస్టర్ ఇన్ సిరీస్ అండ్ ప్యారలల్ సర్క్యూట్స్. ఓకేనా, రెజిస్టర్ని సిరీస్ అండ్ ప్యారలల్ సర్క్యూట్ అలా యూజ్ చేస్తాం. దాంట్లో వోల్టేజ్ ఎలా ఉంటుంది, కరెంట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి సిరీస్. చూడండి, ఈ సిరీస్ సర్క్యూట్ చూసారు కదా, ఈ సిరీస్ సర్క్యూట్లో రెజిస్టర్స్ ఎలా ఉన్నాయి. ఓకేనా, సీక్వెన్షియల్గా ఉంది. దీంట్లో కరెంట్ ఎలా ఫ్లో అవుతుంది, త్రూ ది ఈచ్ రెజిస్టర్, ప్రతి రెజిస్టర్లోనూ సేమ్ కరెంట్ ఫ్లో అవుతుంది. ఓకేనా, దీంట్లో వోల్టేజ్ అనేది డివైడ్ అవుతుంది, ఎందుకంటే సిరీస్ కనెక్షన్ కాబట్టి. ఓకేనా, పొటెన్షియల్ డ్రాప్ అనేది ఎవ్రీ రెజిస్టర్ దగ్గర పొటెన్షియల్ డ్రాప్ అని ఉంటుంది. ఓకేనా, అందుకే ఏమవుతుందంటే వోల్టేజ్ అనేది సిరీస్ కనెక్షన్లో డివైడ్ అవుతుంది. సర్క్యూట్ చూసారు కదా, ఈ సర్క్యూట్లో ఏంది R1 R2 R3 ఉంది. ఇప్పుడు ఇక్కడ యాక్చువల్గా 3 రెజిస్టర్స్ ఉన్నాయి. దీనికి ఈక్వలెంట్ రెజిస్టర్ని క్యాలిక్యులేట్ చేయాలంటే మనకు ఫార్ములా కావాలి కదా. ఫార్ములా వచ్చేసరికి R ఈక్వలెంట్ ఈక్వల్ టు R1 + R2 + R3 + Rn. ఓకేనా, దీన్ని ఈ పర్టికులర్ ఏదైతే సిరీస్లో ఉన్నాయో ఆ రెజిస్టర్స్ కానీ వాటి ఈక్వలెంట్ రెజిస్టర్ని క్యాలిక్యులేట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, R1 is 10 ohms, R2 is 20 ohms, R3 is 10 ohms అనుకుంటే దీనికి ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఎంత అవుతుంది, RE ఈక్వలెంట్ ఈక్వల్ టు R1 + R2 + R3 అంటే 10 + 20 + 10 40 ohms. అంటే ఈ 3 రెజిస్టర్ బదులు జస్ట్ మనకు 40 ohms రెజిస్టర్ అయితే సరిపోతుంది. ఇది R ఈక్వలెంట్ రెజిస్టర్ ఫార్ములా. ఓకేనా, నెక్స్ట్ థింగ్ ఈజ్ రెజిస్టర్స్ ఇన్ ప్యారలల్. ఈ ప్యారలల్ సర్క్యూట్లో ఏమవుతుంది, కరెంట్ అనేది డివైడ్ అవుతుంది, వోల్టేజ్ అనేది ఎవ్రీ రెజిస్టర్స్ దగ్గర సేమ్ ఉంటుంది. ఓకేనా, ఈ సర్క్యూట్ చూసారు కదా, ఇక్కడ ఏముంది R1 R2 అనేవి 2 రెజిస్టర్స్ ప్యారలల్గా ఉన్నాయి. ఇప్పుడు R ఈక్వలెంట్ రెసిస్టెన్స్ని మనం క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా ఏంటి, R ఈక్వలెంట్ ఈక్వల్ టు 1/R1 + 1/R2 హోల్ పవర్ -1. ఓకేనా,
ఈ పర్టికులర్ థింగ్ మనం క్యాలిక్యులేట్ చేయడానికి ఈ ఫార్ములా యూజ్ చేస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ R1 అనేది 2 ohms అనుకున్నారు, అలాగే R2 అనేది 2 ohms అనుకున్నారు. ఓకేనా, దీనికి ఈక్వలెంట్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలండి. అందులో ఎలాగా 1/R1 + 1/R2 ఫార్ములా మీకు చెప్పింది కదా. ఇప్పుడు దీంట్లో ఆ వాల్యూ ఇస్తుంది, ఇక్కడ ఏమవుతుంది 1/2 + 1/2 హోల్ పవర్ -1 అంటే 1/-1 అంటే 1. ఓకేనా, అంటే 1 ohm. దీనికి ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఎంత, ఈ సర్క్యూట్కి ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఎంత 1 ohm. ఈ సర్క్యూట్ ఉంది కదా, ఈ సర్క్యూట్కి R ఈక్వలెంట్ రెసిస్టెన్స్ మనం ఫైండ్ చేయాలంటే ఏం చేయాలి? ఓకేనా, ఫస్ట్ స్టెప్ ఈజ్ R2 అండ్ R3 ఈ రెండు ఎలా ఉన్నాయి, సిరీస్లో ఉన్నాయి. దీనికి ఏం చేయాలి, సిరీస్ R ఈక్వలెంట్ ఫార్ములా అప్లై సరిపోతుంది కదా. R ఈక్వలెంట్ = R2 + R3 ఎంత అవుతుంది 8 + 4 12 ohms. ఏముంది, ఈ రెండు రెసిస్టెన్స్ బదులు మనం ఈ 12 ohms రెసిస్టర్ ఒకటే సరిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఏముంది, RA అండ్ R4 ఈ రెండు ఎలా ఉన్నాయి, ప్యారల్. దీనికి ఏ ఫార్ములా అప్లై చేయాలి, R ఈక్వలెంట్ ప్యారల్ ఫార్ములా అప్లై చేయాలి. ఏముంది, RB = 1/RA + 1/R4 పవర్ ఆఫ్ -1 1/12 + 1/12 పవర్ ఆఫ్ -1. ఇక్కడ ఏమవుతుంది, ఇది క్యాలిక్యులేట్ చేస్తే 6 ohms వస్తుంది. ఓకేనా, ఇది RB = 6 ohms. నెక్స్ట్ సర్క్యూట్ ఇది. ఇప్పుడు ఈ సర్క్యూట్లో R1 అండ్ RB ఉన్నాయి, ఈ రెండు ఎలా ఉన్నాయి, సేమ్ సిరీస్లో ఉన్నాయి. సిరీస్లో అప్లై చేస్తే టోటల్ R ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అంతా 12 ohms. ఓకే, ఇప్పుడు మీరు అర్థమైంది కదా ఈ సర్క్యూట్ని ఎలా సింప్లిఫై చేసి R ఈక్వలెంట్ని ఫైండ్ చేసాము. అలాగే మీకు ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. మీరు ఈ సర్క్యూట్ చూసారు కదా, ఈ సర్క్యూట్కి నాకు R ఈక్వలెంట్ రెసిస్టెన్స్ కావాలి, ఫైండ్ చేయండి. Please like, share and subscribe Mithram Electronics YouTube channel.